శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. మీరు గతంలో చేసిన ఒక తప్పు వల్ల ఒక వ్యక్తి నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కాల్ వస్తుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు. ఈ వీడియో చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. ఆ వ్యక్తి గురించి తప్పక తెలుసుకోవాలి మీరు. అందుకే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అసలు ఈ రోజున మీ యొక్క ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ రాశి జాతకులకు ఈ రోజున పొందుకునే గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ వ్యక్తి ఎవరు, ఆ యొక్క తప్పు తాలూకా ఎటువంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు కూడాను సున్నితంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకుంటే కొత్త విజయ మార్గాలు తెరుచుకుంటాయి. శివుని అనుగ్రహం, సూర్యుని స్మరణ ఇవి మీకు ఈ రోజున కార్యసిద్ధి ప్రదానం చేస్తాయి. ఈ రాశి వారు ఎప్పుడూ సూర్యుని వెలుగు వల్లే ఒక స్ఫూర్తిగా, ఒక వెలుగు తీగల ఆత్మస్థైర్యంతో ఉంటారు. ఎదుటి వారికి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. ఈ రోజున కొన్ని చీకటి మేఘాలు తొలగిపోతాయి. కొన్ని కొత్త రకాలైన ఫలితాలు వెలుగు చూడబోతున్నారు. ఒక పక్క మీకు ఉన్న గర్వం, విశ్వాసం, మరొక పక్క నిజమైన భావోద్వేగాలు, ఈ రెండింటి మిశ్రమ ఫలితాలు ఈ రోజున సంఘర్షణతో కూడిన విజయ మార్గం వైపు మిమ్మల్ని అడుగులు వేయించబోతున్నాయి. మొత్తానికి ఈ రోజున మీనరాశి వారు ఇన్నాళ్లుగా అన్వేషిస్తున్న ఒక లోపలి ప్రశాంతత వస్తుంది. కొత్త ఆశలు చిగురించే సమయంగా చెప్పొచ్చు. మీ ధైర్యం, మీ ప్రేమ, మీ గౌరవం ఇవి మరొక్కసారి జీవితంలో వెలుగుతాయి. ధైర్యం, ప్రతాపం, ఆధిపత్య భావం కలిగిన వ్యక్తులు వీరు. తల వంచే అలవాటుండదు. ఎప్పుడూ గర్వంగా, స్త్రీలైతే మరింత అందంగా కనిపిస్తారు. సూర్యుని ఆధిపత్యం ఈ రాశి జాతకులకు ఈ రోజున ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టబోతుంది. ఏ పని చేసినా ఇతరుల కంటే ముందు ఉండాలని కోరుకునే తత్వం ఉంటుంది. వీరిలో సహజమైన నాయకత్వ లక్షణాలుంటాయి. స్నేహితులు వీరిని గౌరవిస్తారు. కొన్నిసార్లు వారి అధిక గర్వాన్ని తట్టుకోలేక దూరమవుతారు. ఎంతో భద్రత కోరుకుంటారు. వారి కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తారు, ఆదరిస్తారు. నిజాయితీ వీరి ధర్మం, మాట నిలబెట్టుకుంటారు. అయితే ఒక్కసారి శత్రువులను చేసుకుంటే మర్చిపోవడం వీరికి తక్కువ. తనకు నచ్చిన పనిలో పరాకాష్ఠకు చేరుకుంటారు. ఏదైనా పని మొదలు పెడితే గనక ఖచ్చిత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. నైపుణ్యం, కళాత్మక తత్వం ఎక్కువ. వీరు ఇతరుల అభిప్రాయాన్ని విన్నా చివరికి తామే నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. మంచి సంఘటిత శక్తి కలిగి ఉంటారు. వేదాంత తత్వం, చింతన ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ధర్మ మార్గంలో నడుచుకోవాలనుకుంటారు. గొప్ప మిత్రులు ఉన్నట్లే శత్రువులు ఉంటారు. వీరి గుణగణాలు వీరిని జీవితంలో ఎదుగుదల బాటలు నడిపిస్తాయి. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తామే గెలుస్తామని నమ్మకంతో ముందుకు సాగుతారు. వీరి మాటలకు, వీరి చేతలకు ఒక తేడా ఉంటుంది. ఇతరులను ఉత్తేజపరుస్తారు. ప్రేమలో చాలా వరకు గొప్పగా ఉంటారు. కుటుంబం, స్నేహితులకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అంగీకారాన్ని కోరే గుణం ప్రతి దానిలో కూడాను చూపిస్తూ ఉంటారు. ఏదైనా పనిలో మెరుగుదల కనిపించాలనే తపన రోజు రోజుకి ఉంటుంది. పోటీ తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఎలాగైనా ఎదగాలని దృఢ సంకల్పం ఉంటుంది. చిన్నపాటి విజయమైన గర్వం తెప్పిస్తుంది. దాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. సృజనాత్మకత, కళాత్మకత ఎక్కువ. నాయకత్వ స్థానాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తారు. ఆత్మ స్వీయ గుణం ఎక్కువ ఉంటుంది. ఎవరికి తల వంచరు. కొన్నిసార్లు ఎదిరింపుని తట్టుకోలేరు. దానికి బదులుగా మరింత ఆగ్రహంతో ప్రతిస్పందిస్తారు. సహాయం చేయడంలో ముందుంటారు. కానీ గుర్తింపు కోరుకుంటారు. అభినందనలు అంటే ఎంతో ఇష్టం. దొరికితే అధికారం పొందడంలో నిష్ణాతులు. ఆదర్శవంతమైన జీవన శైలి అభివృద్ధి పరచాలనుకుంటారు.
వ్యక్తిత్వంలో నిండైన కాంతి ఉంటుంది. వ్యాపారం అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, సంపాదించడానికి, ప్రతిభ సంపాదించడానికి కూడా వీరు ఇష్టపడతారు. చిన్న చిన్న వ్యాపారాలకు కాక పెద్ద స్థాయిలో వ్యాపారం చేయాలని కలలు కలుగుతూ ఉంటాయి. అధికారం, గుర్తింపు లభించే రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ప్రబలమైన మేనేజరియల్ నైపుణ్యం ఉంటుంది. ఉద్యోగులపై ప్రభావం చూపగలరు. ప్రజలతో మాట్లాడడంలో, డీలింగ్ చేయడంలో చాకచక్యం ఉంటుంది. మెరుగైన సేవా తత్వంతో వ్యాపార అభివృద్ధికి దోహదపడతారు. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. కొన్నిసార్లు అత్యంత ధైర్యంగా పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువ కానీ వ్యాపారంలో స్థిరత్వం అవసరం. పోటీదారులను సమర్థంగా ఎదుర్కోగలరు. ప్రచారంలో వీరు మేటి. కొత్త మార్కెట్లు కనిపెట్టడంలో నైపుణ్యత ఉంటుంది. పెట్టుబడులపై పట్టు ఉంటుంది. కళాత్మకత ఉన్న రంగాలు ఫ్యాషన్, సినీ, సంగీత, హోటల్, విహారయాత్రలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది. విలువలను మరచిపోరు. ఒత్తిడి తట్టుకుని ముందుకు సాగడంలో దిట్ట. శరీర పటుత్వం ఎక్కువ ఉంటుంది. సహజమైన ఆరోగ్య దృష్టి ఉంటుంది. గర్వం ఎక్కువగా ఉండడం వల్ల కొన్నిసార్లు ఒత్తిడి అదుపులో ఉండదు. గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హృదయ వాంఛ ఎక్కువ. ఆహారం మీద శ్రద్ధ అవసరము. ఆహారం పొరపాటుగా తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు కొంతమంది వద్ద కనిపించవచ్చు. కొన్నిసార్లు మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. శారీరక దౌర్బల్యానికి ఇది దారితీయొచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలి అవసరం. వ్యాయామం, యోగాభ్యాసం చేయడం వల్ల మంచి ఆరోగ్యం పొందుకుంటారు. కొన్నిసార్లు అహంకారం వలనే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. వయస్సు పెరిగే కొద్దీ మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలపై దృష్టి పెట్టండి. విసుగు, మానసిక ఒత్తిడి నియంత్రించాలి. తరచుగా విహారయాత్రలు, ప్రకృతిలో గడపడం ద్వారా శరీరానికి, మనసుకు శాంతి లభిస్తుంది. హృదయ సంబంధిత వ్యాయామాలు తక్కువ, ఉప్పు తక్కువ, కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. సమయానికి తిన్నా, సరిగ్గా నిద్రపోయినా చక్కని ఆరోగ్యం ఉంటుంది. ఈ రాశి వారు కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. కుటుంబంలో తామే నాయకులుగా వ్యవహరించాలనుకుంటారు. భార్యాభర్తల మధ్య గౌరవం, ప్రేమను కోరుతారు. పిల్లల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తారు. తమ కుటుంబ సభ్యులు తమను గౌరవించాలంటూ ఆశపడతారు. కుటుంబంలో ఆశయాలకు ప్రోత్సాహమిస్తారు. వారి నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగితే అసహనం చూపించవచ్చు. గృహ సౌఖ్యం కోసం మంచి జీవన శైలి అందించాలనుకుంటారు. ఇతరులకు అందుబాటులో ఉండి సాయం చేయడంలో ముందుంటారు. పెద్దవాళ్లను గౌరవిస్తారు. వారి మాటలు పరిగణలోకి తీసుకుంటారు. విందు వేడుకలు, కుటుంబ సమావేశాల్లో ఆసక్తిగా పాల్గొంటారు. పెద్ద కుటుంబం కలిగి ఉండాలనే కోరిక ఉంటుంది. కుటుంబ సభ్యులకు సాయం చేసే తత్వం ఉంటుంది. కొన్నిసార్లు అధిక నియంత్రణ చూపించడం వల్ల చిన్నపాటి స్పర్ధలు రావచ్చు. వాటిని ప్రేమతో తీరుస్తారు. ధనం భద్రత కలిగించాలనే తపన ఉంటుంది. తల్లిదండ్రులు వారి ఎదుగుదలపై గర్వపడతారు. పిల్లలకు మంచి విద్య, మంచి జీవితాన్ని ఇవ్వాలనే లక్ష్యం ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులు ఈ రోజున మీరు తలపెట్టిన పెద్ద మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు వస్తాయి. కానీ ఒప్పందానికి సంతకం చేసే ముందు ఒక సీనియర్ వ్యక్తి సలహా తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఈ రోజు మంచి గమ్యం ఉంటుంది. ఒక పాత సమస్యకు నిధులు అందుతాయి. అయితే కొన్ని రకాల బంధాల నుంచి దూరంగా ఉండాల్సి ఉంటుంది. గతం గుర్తు చేసుకుని బాధపడకుండా ముందుకు చూడండి. ఆరోగ్యం కొంత హుషారుగా ఉండొచ్చు, కానీ కండరాలకు శ్రమ ఎక్కువ అవుతుంది. దీనివల్ల విశ్రాంతి శరీరానికి అవసరం. స్నేహితులతో ఒక స్ఫూర్తిదాయక సమావేశం జరుగుతుంది. ఎవరో ఒకరు మీ లోపలి ప్రేరణ బయటకు తీసుకురావడం జరగచ్చు. పిల్లల చదువు విషయంలో ఒక సంతోషకర సమాచారం వింటారు. ఇంట్లో ఎవరో పెద్దవారు మీ ప్రతిభను గుర్తించి ఒక ఆహ్వానమిస్తారు. మీకు అభిమానాన్ని పొందే అవకాశం ఈ రోజుంది. ఈరోజు రాత్రి మీరు ధ్యానం చేసుకోండి. శివనామ స్మరణ చేసుకోండి. మానసిక శాంతి పొందుకుంటారు. పూర్తిగా ప్రేమ, శాంతి, స్పష్టత ఈ రోజున ఉంటుంది. గతంలో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఈ రోజు సరి చేసుకునే అవకాశం వస్తుంది. కొన్ని పెండింగ్ పనులు పూర్తవుతాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పనుల్లో అనుకూలమైన పరిణామాలుంటాయి. ఉద్యోగం చేసేవారు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. భయపడవద్దు, ఉన్నతికే దారి తీస్తుంది. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఒక గురువు ఈ రోజున మంచి మార్గాన్ని సూచిస్తారు. ఆర్థికంగా ఉపసంహరణ ఉంటుంది. అలాగే అవసరానికి సరిపడా డబ్బు ఉంటుంది. వృధా ఖర్చులకు దూరం జరగండి.
ఇంట్లో ఒక చిన్న సంబర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఘనమైన సమయం గడిపే అవకాశం ఉంటుంది. అయితే పాత వ్యతిరేకులు మీ యొక్క ఉన్నతి చూసి అసూయపడవచ్చు. శాంతంగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి మంచి రోజే. ఈ రోజున ఎదుటి వారి మాటలు మీకు దిశాదశ చూపిస్తాయి. ఈ రోజు సాయంత్రం ఒక పాత కళ నెరవేరే సూచనలు ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారు ఒక కొత్త మైలురాయి దాటుతారు. మంచి భావోద్వేగ క్షణం భాగస్వామితో గడిపే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి శివనామ స్మరణ చేసుకోండి. అనుకూలంగా ఉంటుంది. అద్భుతవంతంగా ఉంటుంది. ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే కొంచెం అసహజమైన భావాలు మనసులో రేకెత్తొచ్చు. కొన్ని రోజులుగా నిద్ర సరిగా లేకపోవడం వల్ల శరీరానికి కొంచెం అలసట కూడా ఉండొచ్చు. కానీ మనోబలంతో నిత్యము కూడా శివనామ స్మరణ చేసుకుంటూ మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్లే ఆలోచన చేయండి. చిన్న చిన్న విషయాలపై బాధ్యత ఎక్కువ తీసుకోవాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజున ఒక ముఖ్య చర్చ జరగవచ్చు. అందులో మీరు నాయకత్వ పాత్ర పోషించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు లేదా పెద్దవారి సహకారం ఈ రోజున ముఖ్యమైనదిగా మారుతుంది. ఉద్యోగ వర్గం వారు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్పై సంతకం చేయాల్సి ఉంటుంది. పాత ఉద్యోగి సంబంధిత సమస్య పరిష్కారానికి దారితీస్తుంది. మీ మీద ఉన్న అధికారుల విశ్వాసం పెరగొచ్చు. కానీ అహంకారానికి తావు ఇవ్వకుండా వినయంగా స్పందించడం మంచిది. ఒక పక్క స్నేహితులు కొత్త ఆలోచనలు సూచించవచ్చు. వాటి ఆలోచనలను స్వీకరించండి. వ్యాపారస్తులకు కొత్త ఛాన్స్ వస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడంలో కొంచెం ఆలోచన చేయండి. పాత అద్దె వసూలు అంశాలు ఈ రోజు సానుకూలం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమే. ముఖ్యంగా మీరు అనారోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఒక ఆసక్తికరమైన వ్యక్తితో సాయంత్రం తర్వాత పరిచయం జరుగుతుంది. మీ జీవితంలో కొత్త పుంతలు తెరవచ్చు. ప్రేమలో ఉన్న వారికి భాగస్వామితో బంధంలో కొత్తదనం కనిపిస్తుంది. పాత గాయాలు మాత్రం ఈ రోజు తవ్వద్దు. నవీనంగా ఆలోచించండి. పిల్లల విషయంలో ఒక మంచి పరిణామం జరుగుతుంది. పాఠశాల చదువు విషయంలో విజయం లేదా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. సాయంత్రం వైపు ఒక ఓల్డ్ ఫ్రెండ్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇది మీకు సంతోషాన్ని, ఒక కొత్త ఆశను కూడా ఇస్తుంది. ఒక పాత అభిరుచి మళ్లీ మొదలు పెట్టాలని ఒక తలంపు మీ మనసులో వస్తుంది. ఇది మీ సృజనాత్మకతకు గట్టి ఊపిరి ఇస్తుంది. ఈ రోజు రాత్రి ఆత్మశాంతి కోసం ఇందాక చెప్పినట్లుగా శివనామ స్మరణతో పాటుగా గాయత్రి మంత్రాన్ని జపించండి. ఎంతో మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.